హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఇష్టమైన శాకాన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ దగ్గర ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో వాటిని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మనం శాకాన్నం ఎప్పుడు చేయాలనుకుంటున్నామో ఆ ముందు రోజు రాత్రి బఠానీలు నానబెట్టుకోండి. నెక్స్ట్ శాకాన్నం ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని కూరగాయ ముక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో బఠానీలు వేసుకోండి. ఒక నిమిషం తర్వాత బంగాళదుంప, క్యారెట్, బీన్స్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు అలా వదిలేయండి. అవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి వేసుకోండి. ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం అలా వదిలేయండి. నెక్స్ట్ రైస్ మరీ మెత్తగా కాకుండా కొంచెం పదునుగా వండుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ రైస్కి మేమైతే 2.25 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. అలాగే దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ దానిలో దాల్చిన చెక్క ఒకటి, మిరియాలు 2, లవంగాలు 2, జాపత్రి ఒకటి, జాజికాయ ఒకటి వేసుకోండి. ఒకసారి గరిటె పెట్టి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేయండి. వాటర్ ఉడుకుతున్నప్పుడు మూత తీసి దానిలో బెండకాయలు అలాగే చివరిలో వంకాయ ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ దానిలో హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి 2 నిమిషాలు అలా వదిలేయండి. నెక్స్ట్ 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని గరిటె పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టేసి పొయ్యి సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. అడుగున తేమ ఏమైనా ఉన్నట్లయితే ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. లేదు రైస్ కుక్ అయిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.